అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేహాలు రెండైనా ప్రాణం ఒక్కటే. మరణంలోనూ విడదీయని బంధం. భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురూ ఒకరి కోసం ఒకరు బతకడమే జీవితం. ఇది నిజం. అందుకు సజీవ సాక్ష్యం చిత్తూరు జిల్లాకు చెందిన ఈ దంపతులు. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. భర్తకు క్యాన్సర్ అని తేలడంతో ఆ భార్య చలించిపోయింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక బతుకైనా చావైనా నీతోనే అంటూ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పుంగనూరు మండలం మేలుందొడ్డికి చెందిన శ్రీనివాసులు నీలమ్మ దంపతులకు 2 పిల్లలు. శ్రీనివాసులు టైలరింగ్ చేస్తుండగా భార్య ఇళ్లలో పనులు చేసేవారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ కుమారుడి వద్ద ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 నెలల కిందట శ్రీనివాసులు అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో కిడ్నీకి క్యాన్సర్ సోకిందని వైద్యులు ధృవీకరించారు. ఆ విషయం భార్యకు తెలియడంతో వారిద్దరూ లోలోపలే కుమిలిపోయారు. 2 ఏళ్ల కిందట శ్రీనివాసులు సోదరి కూడా క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందారు. అప్పట్లో అక్కకు దగ్గరుండి వైద్య సేవలందించినా ప్రయోజనం లేక మరణించిందని తీవ్ర మనోవేదన చెందారు. అప్పటికే కూడబెట్టిందంతా శ్రీనివాసులు చికిత్సలకు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తనకు వైద్యం చేయించినా బతకలేనని శ్రీనివాసులు కుమిలిపోయాడు. ఈ నెల 24న బెంగళూరు నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వైద్యం చేయించుకునే స్తోమత లేక పిల్లలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కూతురికి ఫోన్ చేసి ఇద్దరం చనిపోతున్నాం, మీరందరూ బాగుండాలి అని చెప్పి సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల బంధమంటే 2 దేహాలు ఒకే ప్రాణమన్నారు ఓ కవి. ఏ మహమ్మారి కూడా వారిద్దరినీ వేరు చేయలేదని నిరూపించారు ఈ జంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.